హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కందిపప్పును తీసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. సాంబార్ కోసం పోపు రెడీ చేద్దాం. దీనికోసం ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసేసుకోవాలి. ముందుగా మనం సాంబార్ కోసం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వాడానండి, ఎందుకంటే సాంబార్లోకి నేను ఇంకా ఎక్స్ట్రాగా కారం ఏమీ యాడ్ చేయను కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసేసుకున్న తర్వాత ముక్కలు కొంచెం కలబెట్టేసుకొని సాల్ట్ కూడా వేసేసుకోవాలి. నేను సాంబార్లోకి సాల్ట్ పెద్దగా వాడనండి, కల్లుప్పు వాడతాను. ఈసారి మీరు ట్రై చేయండి. ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు ఆయిల్లో ఫ్రై అయ్యేదానికంటే వాటర్లో ఉడికితే కొంచెం ముక్క సాఫ్ట్నెస్ ఎక్కువ వస్తుంది. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత వాటర్లో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసం తీసేసుకొని అవి కూడా పోసేసుకోవాలి. కందిపప్పు కుక్కర్లో ఉడకదంట, మెత్తబడుతుందంట, అందుకని కుక్కర్ వాడొద్దని చెప్తున్నారు. సో నాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను కుక్కర్లోనే పప్పు ఉడకబెట్టేశాను. ఈసారి మీరు ట్రై చేయండి. కుక్కర్లో ఉడకబెట్టుకొని పప్పు తినకూడదంట. ఈసారి నెక్స్ట్ టైం నుంచి మనం కూడా కుక్కర్లో కాకుండా మామూలుగా ఉడకబెట్టుకొని ట్రై చేద్దాం. మా చిన్నప్పుడు అయితే కుంపట్లో ఉడకబెట్టేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు. ఇప్పుడు కానీ కుక్కర్లో వచ్చేసాయి. ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని అందులో ఉప్పు కారం సరిపోయాయో లేవో చూసేసుకొని మూత పెట్టేసి ఓ 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుంటే మనకి టేస్టీ సాంబార్ రెడీ అయిపోతుంది. అంతే, దీన్ని వేడి వేడి అన్నంలో తినేయచ్చు.